జై శ్రీరామ్ వ్యూయర్స్ అందరికీ కూడాను మరోసారి వెల్కమ్. దిస్ ఇస్ కాంతారావు డైలీ బ్లాగ్ అండి. మీరు ఇక్కడ ఈ టెంట్ ఇదంతా కూడా చూస్తున్నారా, రాస్తా మధ్యలో వేశారు. దీనికి పర్మిషన్ కావాలంట. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కొంతమంది ఇంకేదో జులూస్లు తీస్తారు. రాస్తా మధ్యలో పెట్టేసి ఎంతోమందికి ట్రాఫిక్ అనేటువంటిది ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. అదంతా ప్రాబ్లం కాదు, కానీ ఈ టెంట్ వేసినందుకే ప్రాబ్లం అయిపోయింది. ఇది ఎందుకు టెంట్ వేశారు అసలు గట్టిగా మాట్లాడినట్టయితే మనం చూస్తున్నాం. అక్కడ బ్యానర్ ఏముంది, సేవ్ అవర్ హిందూ గ్రేవ్ యార్డ్. అబ్బా అయిపోయిందబ్బా. ఇప్పుడు ఎంత దరిద్రపు స్థితి వచ్చిందంటే, ఇంతకుముందు సేవ్ అవర్ హిందూ టెంపుల్స్ అని చెప్పని కొట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడు హిందూ టెంపుల్స్ కూడా కాదు, సేవ్ అవర్ హిందూ గ్రేవ్ యార్డ్ అని చెప్పని కొట్లాడాల్సి వస్తుంది. మనం ఉండేది పాకిస్తాన్లో ఉంటున్నామా, భారతదేశంలో ఉంటున్నామా? మచ్చబలారంలా భారతదేశంలో తెలంగాణలో దరిద్రం ఏంది అని చెప్పనంటే, మొన్ననే ముత్యాలమ్మ గుడిని కూల్చేసినటువంటి ఒక ఇన్సిడెంట్, కాలపత్తర్ హనుమాన్ గుడిని సర్వనాశనం చేసిండ్రు, అదొక ఇన్సిడెంట్. ఇదంతా పోతే ఇప్పటి వరకు సేవ్ అవర్ హిందూ టెంపుల్స్ కాదు, ఇప్పటి నుంచి మనం ఏం కొట్లాడాల్సి వస్తుంది అంటే సేవ్ అవర్ హిందూ గ్రేవ్ యార్డ్. మనమేం బొందబెట్టాం కానీ గ్రేవ్ యార్డ్ అనకూడదు, దాన్ని శ్మశాన వాటిక. శ్మశాన వాటికల్ని మనము ఇప్పుడు ఏంది అయ్యా అని చెప్పనంటే వీ హ్యావ్ టు సేవ్. దానికోసం పోరాడాలి. అంటే ఎవడన్నా చచ్చిపోతే, అమ్మా మాకు ఇంత భూమి ఇవ్వండి, ఇంకా భూమిలో మేము దహనాలు చేసుకుంటాము అని చెప్పని అడుక్కునేటువంటి దారిద్ర్యం అనేటువంటిది మనకు ఏర్పరచడానికి మొదలు పెడుతున్నారు. ఎందుకు అని చెప్పనంటే, మత్స్యబలారంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్మశాన వాటికని డంపింగ్ యార్డ్ చేద్దాం అనుకుంటున్నారు. అక్కడనే పక్కన వేరే కొన్ని శ్మశాన వాటికలు ఉన్నాయి ఇతర మతాలది. వాటిని ముట్టుకునేటందుకేమో మరి ఎవరికి దమ్ము లేదో మరి ఏందో, మరి ఏమనాలనో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఎవరిని కూడా ఇందులో పిచ్చిగా క్రిటిసైజ్ చేయట్లేదు, బూతులు కూడా మాట్లాడట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. రెండో ఎందుకు నేను ఇంత గట్టిగా అనాల్సి వస్తుందంటే, మనము మన దేశంలో ఉంటూనే మన హక్కుల గురించి ఇంత పోరాడాల్సి వస్తుంది. ఎప్పుడో 200 ఏళ్ల క్రితము లేదా 500 ఏళ్ల క్రితము మన దేశంలో ఎంటర్ అయినటువంటి మతాల వాళ్ళకేమో ఎటువంటి పోరాటాలు లేవు, ఏమి లేవు. వాళ్ళు జులూస్ తీసినా నడుస్తుంది, వాళ్ళపైన ఒక ఎఫ్ఐఆర్ కూడా రాయలేరు. తర్వాత వచ్చేసి వాళ్ళలో ఒక్కళ్ళని తీసుకొచ్చి మీరు సెల్లులో పెట్టేటువంటి ఇది కూడా చేయలేరు, సాహసం కూడా చేయలేరు. మా వాళ్ళనమాట ఇట్లా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతారమ్మా సెల్లులో వేయనీకి. ఇదెక్కడ పద్ధతి, ఇదెక్కడ న్యాయము? ఏ దేశంలో ఉంటున్నాము? ఎవరి మీద జులుం చూపెడతారు అనేటువంటిది మీ విజ్ఞతకు వదిలిపెట్టేస్తున్నా నేను. ఎందుకు అని చెప్పనంటే, మేము దేనికోసం పోట్లాడుతాం? ఇదే పోలీసుల్లో హిందువులు లేరా? ఆ హిందువులకు మాత్రం శ్మశాన వాటికలు వద్దా? వాళ్ళు దహనం చేయరా? ఏం చేస్తున్నట్టు? ఒకవేళ పైనుండి అధికారులు ఒకవేళ అటువంటి ఆర్డర్స్ ఇష్యూ చేసినట్టయితే ధర్నా అది వైలెంట్గా చేస్తున్నారా, సైలెంట్గా చేస్తున్నారా అనేటువంటిది కూడాను కొంచెం ఆలోచిస్తే బాగుండేదేమో అని నా అభిప్రాయం. అంతవరకే. కానీ నేను పోలీసుల్ని కూడా ఇక్కడ నేను దూషించట్లేదు. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడి హియర్, బట్ వాట్ ఈస్ ద థింగ్ ఈస్ దట్ ప్రొవోక్స్ ద హిందూ ఏదైతే మేము పెట్టుకొని ఉంటామో ఒక ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నాయి. దీని మీద మేము ఒకవేళ కోర్టులో కేసుకి వెళ్ళినా కూడాను ఏంది అని చెప్పనంటే సాల్వ్ అవ్వదు. అంత ఒక భయం పట్టేసుకుంది మాకు. మేమేం చేయాలి అనేటువంటిది చెప్పుకోలేక, హిందువులారా ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. మనం ఓట్లేసి గెలిపించుకొని తీరా ఏందయ్యా అంటే 5 ఏళ్ళు మన నెత్తిన మొట్టికాయ వేసేటోడిని గెలిపించుకుంటున్నాము.
10 ఏళ్ళు ఒక రకంగా కష్టపడ్డాము, 5 ఏళ్ళు ఇంకో రకంగా కష్టపడాలి. ఏం చేద్దామని చెప్పని తెలంగాణలో ముఖ్యంగా 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అని చెప్పని ఎంత వేచి చూసినాం, అది ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడేమో ఇట్లా గ్రేవ్ యార్డ్స్ కోసము, గుళ్ళ కోసము కొట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నా తెలుగు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో, దయచేసి అర్థం చేసుకోండి. బాధలో కొన్ని పదాలు గుర్తుకు రావట్లేదు నాకు చెప్పడానికి. సో సిచ్యువేషన్ చూస్తున్నారు కదా ఎట్లా ఉందనేటువంటిది. మహిళల్ని కూడాను చూడకుండా గట్టిగా అరిచి లేవండి మొదలని చెప్పనంటే అసలు ఎవ్వరు కూడాను సాహసించరు. మహిళలు కూడా వచ్చి ఆ టైంలో వచ్చి కూర్చున్నారు అంటే ఎంత సాహసంతో కూర్చొని ఉంటారు అర్థం చేసుకోవాలా. మేమైనా సైలెంట్గానే చేసుకుంటున్నాం. ట్రాఫిక్ అంత కాకపోతే మీరు క్లియర్ చేసుకోండి, ఒకవైపు కాకపోతే ఇంకోవైపు నుండి డైవర్ట్ చేయండి. దాన్ని చేస్తే అప్పుడు తప్పకుండా మీకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు కదా. మేము కూర్చున్నప్పుడే ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది. వేరే మతాల వాళ్ళు జులుస్ తీసినప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం రాదు. వేరే మతాల వాళ్ళు ఇంకేదో మధ్యలో షాపులు పెట్టుకున్నప్పుడు మీకు ట్రాఫిక్ గుర్తుకు రాదు. కేవలం మేము బీజేపీ వాళ్ళం ఒక మంచి కాజ్ గురించి చేస్తున్నప్పుడే మీకు ట్రాఫిక్ ఆంక్షలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అది మీరే అర్థం చేసుకోవాలా. నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. క్షమాపణ కూడా ఇందులోనే చెప్తున్నాను. అండ్ వ్యూయర్స్, హిందువులు ఎస్పెషల్గా ఈ వీడియో చూసిన వాళ్ళు అందరికీ షేర్ చేయండి. ఇది బాధ్యతగా పెట్టుకోండి. లైక్, సబ్స్క్రైబ్ అనేటువంటిది మీ ఇష్టం. అయినా లైక్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఇలాంటి వీడియోలు ఎన్నో నేను మీకోసమని పెడతాను. వెంటనే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.